సుభాష్ సుభాష్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇంక మాకు ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి. చక్కగా తిరగొచ్చు బయట. ఈ 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండలుంటేనే బయట తిరగడానికి ఉంటుంది మాకు. ఇంక బస్ స్టాప్‌కయితే వచ్చేసామనమాట. ఎందుకంటే ఫిష్ షాప్‌కెళ్తున్నాం మేము. ఇక్కడ చూసారా కొన్ని చోట్ల ఇలా ఒక్కటే బోర్డ్‌లా ఉంటుంది. ఇదే బస్ స్టాప్ అనమాట. ఆ చిన్న బోర్డ్ మీదే టైమింగ్స్ అవి ఉంటాయి. మాక్సిమం కరెక్ట్ టైమ్‌కే వస్తాయి బసెస్. ఇవైతే మాకొక 4, 5 స్టాప్స్‌కే వచ్చేస్తుంది. ఇంక మేమైతే వచ్చేసామా ఫిష్ షాప్‌కి. ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయో. లాస్ట్ టైమ్ ఆల్రెడీ నేనొక వీడియో గూడా చేశాను దీని మీద. కానీ అదంత క్లారిటీగా, క్లియర్‌గా లేదనమాట. సో, మళ్ళీ చేశాను. కొంచెం ఫ్రెష్‌గా కావాలి అనుకుంటే ఇక్కడికొచ్చేస్తామనమాట. ఎక్కువ మేమైతే ప్రాన్స్ కోసం వస్తాం ఇక్కడికి. ఈసారి కొత్తగా కూడా ట్రై చేద్దామని జెప్పేసి ఇంకో ఐటెమ్ అయితే తీసుకున్నాను. కొన్ని కొన్ని చూస్తేనే తినాలనిపిస్తది. అవి ఇవైతే గాదు. ఇవైతే తినాలని అస్సలు లేదు నాకు. అవేంటో గూడా తెలీదు. కానీ ఇక్కడ పాస్తాలా ఉన్నాయి కదా! వీటినైతే ఎందుకో తినాలనిపించింది. ఇవి గూడా కొన్ని తీసుకున్నామనమాట ప్రాన్స్‌తో పాటు. వీటి నేమ్ అయితే నాకు తెలీదు. కానీ ఇండియాలో కూడా మాక్సిమం తింటారు నాకు తెలిసి. ఎప్పుడో చూసినట్టే గుర్తు నాకు. మన తెలుగు ఛానెల్స్‌లో అయితే చూసాను చాలామంది రెసిపీస్ చేసి పెట్టారనమాట. సో, నాకిప్పుడు చూసిన వెంటనే గూడా కొంచెం తినాలనిపించింది. సరే అని చెప్పేసి ఇవి గూడా తీసుకున్నాము. ఇవి గూడా ట్రై చేసి మీకు వీడియో అయితే పెడతాను టేస్ట్ ఎలా ఉందో. ఇంకా ఇలా ఇన్ని రకాలుంటాయనమాట. ఇందులో ఒక 2, 3 రకాలు తెలుసంతే నాకు. ఇంకా ఈ మధ్య టూనా ఫిష్ కూడా వింటున్నాను. దాన్ని గూడా ట్రై చేయాలి. ఇంక నెక్స్ట్ టైమ్ అయితే దాన్ని చూద్దాం. ఈసారైతే ఈ స్క్విడ్స్ అయితే తీసుకున్నాను కదా! పెద్దగున్నట్టున్నాయి కొంచెం అప్పుడు నేను. ఇయ్యేనా? ఎప్పుడు ఇన్నే వస్తాయి. జున్ను సీ Are you eating fish? ఈట్ Prawns? Shrimps. Shrimp? అవి కొంచెం ఇప్పుడు ఆడెత్తాను. అభి వద్దులే వద్దు. ఇప్పుడు ఆడెత్తాను. The meal. I touching. యా చేద్దాం అయితే మరి అది మిక్సీ పడదామా? చూద్దాం అసలు తర్వాత చూద్దాం. See, hold. This one also hold. Hold these two. Yeah, like this. అటు షర్టు పూసుకుంటున్నాడు. Cherry. షర్టు పూసుకుంటున్నాడు. It's very cherry. అభి అభి అర్రే పడ్డాడు. I don't stop. I. ప్లేట్ ఏమన్నా? వన్ సెకండ్. కానీ తల చూసి నీట్గా చేయాలి మరి. హెడ్ సపరేట్ కట్ చేసేసి వాటితో ఉంచేద్దాం. ఒకసారి ఉండారు కదా. అంటే ఇలా సగం కట్ చేసాం కాలు తీయాలిగా. ఎలానే ఉండద్దాం.
పొట్టలో తీసావా? తీసేలే, కాళ్ళు కూడా తీసేలే. ఎందుకో ఈ బాధ, కూర అంతా అందులో ఉందా ఏమన్నా మీట్? ఉంటుంది. సరే చెప్తా. ఈ చోళ్ళు మనకంటే నీటిలో ఏమన్నా కిందట్లో ఉంటుంది మీట్. డోంట్ టచ్ అమ్మా. Go sit and play. Hey, వాసన వస్తుంది ఎవరు? What is that? Shrimps. Shrimps. ఇవి ఎంత పడ్డాయి ఇవి కాస్ట్? Shrimps. And yes, that's Huh? 15. yes, 1.5, huh? 13. Yes, 13. లాస్ట్ టైం ఒకసారి ఇలానే కుక్ చేసాం కదా, అందులో అయితే ఈ షెల్ లెగ్స్ అన్నీ తీసామన్నమాట. మొత్తం ఈ మీట్ ఒక్కటే వండాము. ఈసారి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట ఇలా కూడా వండుకోవచ్చు అని చెప్పేసి. Subscribe the channel. ఓ థ్యాంక్ యూ జన్ను. ఈసారి అయితే దీంతో ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్. Yeah, like and subscribe. Like and subscribe. What? Like. What? Like? Watch. Okay. Watch and like and subscribe. వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాం కదా. కాకపోతే షెల్ తీయలేదంతే. మేము ఫస్ట్ టైం వండుకున్నప్పుడు అయితే ఇలానే వండామన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రేవీ అంతా కూడా ఈ షెల్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా జ్యూసీగా ఉంటుందన్నమాట. అంటే మనకి పీతలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. టేస్ట్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా షెల్ తీయకుండా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిన్న వాటికి కాదు, ఇలా పెద్ద వాటికి. అంటే కొంతమంది ఇలానే వండుకుంటారు. కొంతమంది అయితే నీట్‌గా మొత్తం ఇవేమీ లేకుండా అయితే క్లీన్ చేసేస్తారు. ఇంక నాకు ఏ వంట చేసినా పెట్టిన కళాయినైతే 2 సార్లు మార్చకుండా అవ్వదనమాట. ఏంటో అలా అయిపోతుంది. ఫస్ట్ ఇది పెట్టామా, ఇందులో ఒక 3, 4 పట్టాయి. ఇంక మొత్తం ఒకసారే చేసి కొంచెం ఫ్రీగా వండుదామని జెప్పేసి ఇంకో దాంట్లో ఆయిల్ ఉందనమాట. ఆ ఆయిల్‌నైతే తీసేసి ఇంకా కళాయి మార్చామనమాట. It's ready. It's ready, Mommy. You like to eat? It's ready. Yeah, really. You like to eat corn?
Yeah. యా Taste చూడగా నాకు Stop. వాటర్ ఉంది కదా డబ్బాలు Baby onion. చచ్చిపోయాను అది మసాలా పట్టాలి మిక్సర్ It's very noisy. నాయిసీ Yeah. వీళ్ళని సౌండ్ చేస్తాడు నాయిస్ పోయి దగ్గర ఇంకా వీటినైతే ఫస్ట్ ఏపేసి సైడ్ పెట్టుకున్నాం కదా! తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసి, ఇంకా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ గూడా ఒక 2 తీసుకున్నాననమాట. ఇవైతే కట్ చేసి ఇంకా ఆయిల్‌లో ఏపేసాను. ఇంకా స్టార్టింగ్‌లో అయితే మసాలాలు కానీ, ఏమి మసాలా దినుసులేమి వేయలేదు. ఇంకివి మంచిగా మగ్గుతూ ఉంటాయి కదా! ఈ గ్యాప్‌లో అయితే నేను మసాలా పొడి చేశాననమాట. ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు, కొన్ని గసగసాలయితే వేశాను. ఒక 5, 6 మిరియాలు గూడా వేసేసి మంచిగా పొడి చేసుకునేది సైడ్ పెట్టేశాను. ఈ గ్యాప్‌లో ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏశాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు గూడా ఎక్కువేసుకుంటే కొంచెం చేదొచ్చినట్టు అనిపిస్తుందనమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగానే వేశాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది వేగే కొద్దీ గూడా అడుగంటుతుంది గదా! ఇలాంటప్పుడైతే నేను ఎందులో అయినా సరే ఒక్క టమాటా వేసేస్తాను చిన్నగా కట్ చేసి. ఎక్కువైతే వేయగూడదు. ఒక చిన్న టమాటా వేస్తే చాలు జస్ట్ మాడకుండా అంతే. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత వీటిలోనే ఉప్పు, కారం ఏసేసి మరగనివ్వాలి కొద్దిసేపు. కానీ చాలా డేస్ అయింది గదా! ఈ కర్రీ చేసి ఇంకా మర్చిపోయి నేను ఫస్టే ఇవేసేసాననమాట ప్రాన్స్. ఇలా ఫస్ట్ ఏస్తే బ్రేక్ అయిపోతాయేమో అన్నట్టు కొంచెం భయమనమాట. ఇంక అలానే జాగ్రత్తగా కలిపేసి ఇంక మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మరగనిచ్చాము హై ఫ్లేమ్‌లో ఉంచేసి. ఈ వాటర్ అయితే కొంచెం దగ్గర పడ్డాయి, చిక్కగా అయ్యాయి అన్నప్పుడైతే కొంచెం కారము అండ్ ధనియా పౌడర్, గరం మసాలా అయితే వేసాము. సాల్ట్ అయితే నేను ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నాను గదా! ప్రాన్స్‌లో ఒకసారి, ఆనియన్స్‌లో ఒకసారి ఇలా అన్నీ వేస్తూనే ఉన్నా గాబట్టి, ఇప్పుడైతే నేను ఈ మూడే వేశాను. ఇంకా దీన్ని కూడా కొద్దిసేపయితే ఇలానే మరగనిచ్చేసి, ఇంకా కొబ్బరి పాలైతే వేసేసామనమాట. ఇంక ఈ మిల్క్ వేసిన తర్వాత ఇంకా చక్కగా మరగనివ్వాలంతే. ఇంకేం వేయనవసరం లేదు. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుంటే చాలు. నేను కూడా తినబోతున్నాను తింటవాడు. నాకే పెడతాడు. ఇది వేసా కొంచెం తిప్పొద్దా? కాదు ఇది వేసాక స్పైసీ సరిపోతాయా? అయితే ఆ పొడి వేసేద్దాం అయితే. నేను ఎక్కువ వాయిస్ ఓవర్స్ చేయడానికైతే రీజన్ ఇదే అనమాట. మా పిల్లలు ఏదో ఒక సౌండ్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి మా అభిగాడు ఎలా చేస్తున్నాడో. మూత పెట్టు మూత పెట్టు
ఇంకా ఇదనమాట. వాళ్ళైతే అస్సలు సైలెంట్‌గానే కూర్చోరు. అలా సైలెంట్‌గా కూర్చున్నారంటే వాళ్ళు అలిసిపోయారని ఒక్కటే అర్థం. ఇలా నేను కుకింగ్ చేసేటప్పుడు అన్నీ చూసి, చూసి వాడు గూడా ఇలా గిన్నెల్లో ఏవో ఒకటి ఉన్నట్టు అలా చేస్తూ కుకింగ్ చేస్తూ ఉంటున్నాడనమాట. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఆయిల్ నేను తక్కువే వేశాను. ఇంత ఆయిల్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. మరి కొబ్బరి పాలు నుంచి వచ్చిందో ఏమో! టేస్ట్ అయితే ఇంక మాటల్లో అయితే చెప్పలేము. అంత బావుంది. కాలుతుంది కొద్దిగా బాగా. నువ్వు పెట్టావని చెప్పి కసకస తిన్నావు అనుకో, ముందు నోరు కాలుతుంది. వేడి వేడిగా తింటే టేస్ట్ బాగా తెలిసిద్ది. అన్న వేడి కవర్ కొడుతుందంటే టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. నిజంగా నిజంగా బాగుంది.